నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న సుంకాలపై ఝలక్, నిన్న అక్రమ వలసదారులపై బ్రేక్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. అమెరికా అధ్యక్షుడికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మసాచ్యూసెట్స్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ బ్రియాన్ సంచలన తీర్పిచ్చారు. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపించారు. వలసదారులను గ్వాటమాలా, దక్షిణ సుడాన్, కోస్టారికా వంటి ప్రాంతాలకు తరలించారు. అయితే వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై దావా వేయడంతో కోర్టులో విచారణ జరిగింది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని తీర్పిచ్చింది మసాచ్యూసెట్స్ న్యాయస్థానం. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. అయితే ఇప్పటికే ట్రంప్ వలస విధానాలపై అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. అక్రమ వలసల పేరుతో ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలు చాలా దూరం వెళ్లాయని స్థానికులు మండిపడ్డారు. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్ సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అక్రమ వలసదారులకు ఇకపై కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయకుండా నిషేధానికి సిద్ధమయ్యారు. ప్రతిపాదిత కఠిన చట్టానికి డెలీలా అని పేరు పెట్టారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన డెలీలా చట్టం అమల్లోకి వస్తే అమెరికాలో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత సంతతి ట్రక్ డ్రైవర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికాలో 1.5 మందికి పైగా భారత సంతతి పౌరులు ట్రక్ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో, పంజాబ్, హర్యానా నుంచి వలస వెళ్లిన వాళ్ళు కమర్షియల్ డ్రైవింగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం నిబంధనలు, కఠినమైన ఇంగ్లీష్ భాషా ప్రమాణాలు అమలైతే వీరందరి ఉపాధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు. రైట్గా ట్రంప్ తీసుకున్నటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీకి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సో ఫస్ట్లీ, ఈ ట్రంప్స్ డిపోర్టేషన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన మసాచ్యూసెట్స్ కోర్ట్ రూలింగ్ ఏంటి సార్? ఇంపాక్ట్ ఏమి ఇచ్చిందంటారు? అంటే ఇది టెంపరీ సస్పెన్షన్ మాత్రంగా అలాగే చూడాలంటారా, లేదంటే ఇది పర్మనెంట్ చేంజ్గా కూడా చూడాలా? కానీ ఇదంతా టెంపరీ. ఇప్పుడు వరకు అతనికి సుప్రీం కోర్ట్ ఏమి వ్యతిరేకం ఏం లేదు ఈ వలసదారు విషయంలో. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో జరిగేదంతా సుప్రీంకోర్టుకి వెళితే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఫెడరల్ కోర్టుకి ఇంత హక్కు లేదని. ఫెడరల్ కోర్టు హక్కు ఆ జిల్లా, ఫెడరల్ జిల్లా వరకే, ఆ రాష్ట్రము, ఆ ఏరియా వరకే ఉన్నదని ఆల్రెడీ చెప్పారు. సో ఇది టెంపరీగా ఒక ఫెడరల్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్. దానికి అపీల్ చేస్తారు. 15 రోజులు టైం ఇచ్చారు. సో అది ఏం చేస్తారో చూడాలి. 95% 99% సుప్రీంకోర్టు కూడా వలసదారుల విషయాల్లో పెద్ద ఎక్కువగా వ్యతిరేకించరు. ఎందుకంటే ఆ చట్టాలు వాళ్ళకి ఉన్నాయి. ఎస్, చాలా క్రూరంగా చేస్తున్నారు, ఎత్తేస్తున్నారు, ఇంకో దేశాలు పంపిస్తున్నారు, ఇలాంటివి ఏమన్నా ఆప్ చేయొచ్చు, అది ఉండొచ్చు. కొద్దిగా ఇంకా డ్యూ ప్రాసెస్ అంటారంటే నోటీస్ ఇవ్వటం, ఏదో చేయటం, అలాంటివి ఉండొచ్చు. లేదని ఆప్ చేయరు. అది మాత్రం ఇప్పటి వరకు చూసాము ఈ సంవత్సరంలో. చాలా ఓపెన్గా ఏం చేసినా ఏదో ఫెడరల్ కోర్ట్స్ ఇస్తాయి ఎక్కడెక్కడ ఆర్డర్స్. ఎందుకంటే అక్కడ ఉన్న సిస్టంలో ఎవరైతే పూర్వం వేరే వ్యతిరేక పార్టీ జడ్జెస్ అపాయింట్ చేశారో వాళ్ళు లిబరల్గా ఉంటారు. సో ఇది మనం టెంపరీగా చూడాలంతే. ట్రంప్ ఆగే పని లేదు, అది మాత్రం క్లియర్. ఆగవు అని చెప్తే ఆయన పార్లమెంట్కి వెళ్ళి చట్టం తెచ్చుకోవచ్చు. సో ఇదంతా ఈ సబ్జెక్ట్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో సుప్రీంకోర్టు టారిఫ్స్ మీద, సుంకాల మీద ఏదో ఆప్ చేసింది, ఇది ఎలా ఉంటుందా అంటే అంతవరకు రాదు. ఓకే, అది మాత్రం ఇప్పటివరకు జరగలేదు. సార్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డెలీలాస్ లా అంటే ఏంటి సార్ ఇది? అంటే ట్రంప్ వాళ్ళ స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్లో ప్రపోజ్ చేశారు, లైక్ ఇది అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్కు CDL, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్లు బ్యాన్ చేస్తారని చెప్పారు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు? 2024లో ఢిల్లీలో జరిగినటువంటి యాక్సిడెంట్ స్టోరీతో ఇది ఏమైనా లింకప్ అయి ఉంటుందా? 100%. అక్కడ ఈ డ్రైవర్ లేని వాళ్ళకి మనం కొంచెం ఫ్రాంక్గా చెప్పుకోవాలి. ఇది మన దేశంలో
ఎవరైతే అక్రమంగా వలసదారులు వచ్చారో వాళ్ళని బయటికి తోసేయాలనుకుంటున్నాం, తోయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎస్సిములేట్ అయిపోయారు, ఇక్కడ ఇంటిగ్రేట్ అయిపోయారు. అస్సాంలో వచ్చి దాక్కున్న వాళ్ళు, బంగ్లాదేశ్లో దాక్కున్న వాళ్ళు, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, అక్కడ ఆ జనం మాట్లాడే మాటలు, భాష, వ్యవహారం అంతా ఉన్నది, వాళ్ళు దొరకట్లేదు. అక్కడ అలా కాదు కదా. మీరు చెప్పిన ఫిగరు 2,00,000 మంది, 1,50,000 మంది డ్రైవర్లు వెళ్ళారు. అవును. వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి అక్కడ ఉన్న సైన్స్ ఏం చదవలేరు. మ్మ్. సో అంత షార్టేజ్ డ్రైవర్లకు వచ్చింది కాబట్టి వాళ్ళని కంపెనీలు ఇంపోర్ట్ చేశారు, లేకపోతే అసలు వ్యాపారమే ఆగిపోతుంది. మన దేశం నుంచి 1,50,000 మంది అంటే ఇతర దేశాల నుంచి ఎన్ని లక్షల మంది తీసుకొచ్చారో ఆలోచించాలి. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. డ్రైవర్లకి అక్కడ ఇంగ్లీష్ రాదు, పరీక్ష పాస్ అవ్వలేదు, యాక్సిడెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో తప్పకుండా మనం అందరూ ఆలోచించేది ఏంటంటే మన దేశానికి సంబంధించిన చేస్తున్నాడు ట్రంప్ అని అనుకుంటే ఇవన్నీ కరెక్ట్. మ్మ్. కానీ వాళ్ళ దేశం ఇప్పుడు లైసెన్సెస్ తీసేస్తాం, కమర్షియల్ లైసెన్సెస్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇదంతా ఒక ప్యాటర్న్. మనం కూడా అది కరెక్టో కాదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మ్మ్. వాళ్ళు చేసింది చాలా ఇంకా కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. ఒక యాక్సిడెంట్ జరిగితే, సీరియస్ యాక్సిడెంట్ జరిగితే అల్లరైపోతుంది, అక్కడ దేశం అంతా అల్లరైపోతుంది. సో పబ్లిక్ న్యాచురల్గా డిమాండ్ చేస్తారు సేఫ్టీ కోసం, కొంతవరకు చేయాలి. ఎస్, ఎవరైతే డ్రైవర్లు అక్కడ ఉన్నారో న్యాయంగా వాళ్ళకి భాష నేర్పాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, చేయాలి, అవన్నీ ఉన్నాయి. మ్మ్. అవన్నీ గవర్నమెంట్ మా సంబంధం లేదు చేస్తామని చేస్తున్నారు. ఒక విషయం మనం మర్చిపోకూడదు, మెజారిటీ పాపులేషన్ వలసదారుల విషయంలో, అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ను సపోర్ట్ చేస్తున్నారు. మిగతా విషయాల్లో చేసినా చేయకపోయినా ఈ విషయంలో మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే డెమోక్రాట్స్ ఉన్న పార్టీ చేసింది ఫ్రీగా వదిలేసిన తర్వాత ఉదాహరణ చెప్తున్నా, మినసోటా అని ఒక రాష్ట్రం ఉన్నాయి. మ్మ్. అక్కడ దాదాపు 40 సంవత్సరాల్లో 3 లక్షల మంది సోమాలియా అనే దేశం మన ఆఫ్రికాలో దగ్గర భారతదేశానికి ఉన్న దేశం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి అందరూ ఒక ఊర్లోనే ఉన్నారు, ఒక ఏరియాలోనే ఉన్నారు. వాళ్ళు ఎలక్ట్ చేసే కాంగ్రెస్ పార్లమెంటేరియన్ కూడా వాళ్ళ మనిషి. అలాంటి వాళ్ళు ఈ గత 20-30 సంవత్సరాల్లో బిలియన్ల డాలర్స్ దొంగ వెల్ఫేర్ని తినేశారని బయటకు వచ్చింది, ప్రూవ్ అయిపోయింది. పేర్లు రాయటం, ఈ వ్యక్తికి కాళ్ళు లేవు, చేతులు లేవు అని రాయటం, దానికి ఏదో డిసెబిలిటీ పెన్షన్ అని, లేకపోతే 30 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళు అని రాయటం, ఇవన్నీ తీసుకున్నారు. ఇలాంటివి వస్తే దేశం అంతా అల్లరైపోయింది. అది జరిగే గొడవ నిన్న ఆయన స్పీచ్లో కూడా డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా అన్నారు, సోమాలియా నుంచి కొన్ని లక్షల మంది వచ్చాక చేరారు, మోసం చేసేసారు, వాళ్ళు తరిమేస్తారు. అవన్నీ పబ్లిక్ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ నా సపోర్ట్ ఉన్నదా లేదా అది వేరే విషయం, పబ్లిక్ అక్కడ సపోర్ట్ ఉన్నది. సో అది భారతీయులు ఏమంటారంటే మన మీద ఏదో చేయలేదు, మనకేదో వీళ్ళో ఇవ్వలేదు, అది ఎలా ఆలోచిస్తే కష్టం. అది నిజమే, మన ఫ్యామిలీస్కి మనకి ఇబ్బంది, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకోవాలి కదా. సో అది కరెక్టా తర్వాత ఫ్యూచర్ చెప్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ పాలసీస్కి ట్రంప్కి సపోర్ట్ ఉన్నారు. మ్మ్. కానీ ఈ అమెరికన్స్ మాత్రం ట్రంప్స్ ఈ స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్స్ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు అని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి సార్. సో అలాంటప్పుడు ఈ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారు రానున్నటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో? రైట్ ఎలక్షన్స్లో ఒక్క కారణం గురించి ఓడిపోడు, ఆయన పరిపాలన గురించి చాలా ఆలోచనలు వచ్చాయి. దూకుడుగా చేస్తున్నారు, ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు, దేశం అస్తమానం ఏదో అరాచక పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా సరిగా చేయట్లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. సుంకాల వల్ల అది పని చేయట్లేదు కానీ పని చేస్తుంది అంటున్నాడు. దాని గురించి ఉద్యోగాలు పోతున్నాయి, ధరలు పెరిగినాయి, ఇదంతా ఇంపాక్ట్ ఉన్నాయి. దాని గురించి ఎలక్షన్ పోతుంది అంటున్నారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఈ నవంబర్ 26లో 425 మంది ఉన్నారు వాళ్ళ లోక్సభలో. 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్. ఇప్పుడు సరిగ్గా 2 మెజారిటీ ఉన్నది వాళ్ళకి, 2వ 3వ సీట్లు. ఆ మెజారిటీ పోతే ఆయనకు చాలా కష్టం, పరిపాలించడం చాలా కష్టం. ఎందుకంటే అన్నిటికీ అడ్డం పడుతూ ఉంటారు, అన్నిటికీ అదర్ పార్టీ. సో తప్పకుండా అందరూ ఆలోచించేది ఇంకా 8-8 నెలలు ఉన్నాయి, పోతుంది. కానీ ఈ వలసదారుల గురించి పోతుంది, అసంతృప్తి ఉండవచ్చు చాలామంది.
కానీ దాని గురించి మాత్రం ఎలక్షన్ ఓడిపోవాలి. మిగతా కారణాల గురించి మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఆయనకి మెజారిటీ పోవాలి. మెజారిటీ పోయినా కంటిన్యూ అవుతాడు. తర్వాత నిన్న ఎక్కడో చోట అన్నాడు, నేను మళ్ళీ ఇంకో టర్మ్కి కూడా నేను నిలబడవచ్చు అన్నాడు. ఇంకో టర్మ్కి కూడా అంటే చాలామంది 2 టర్మ్ లిమిట్ ఉన్నదంటే 2 టర్మ్ లిమిట్ ఉన్నది, కానీ అది బ్రేక్ వచ్చింది కదా, నాకు 2 టర్మ్స్ కాదు కదా, ఆ ఆలోచన ఉంది. అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన పవరు ఇంపార్టెన్స్ తగ్గిపోకూడదు. డొనాల్డ్ ట్రంప్ని ఒక సామాన్య పొలిటీషియన్గా తీసుకోవడం కష్టం. చాలా వ్యాపారం నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్, మీడియాలో గత 25-30 సంవత్సరాలు ఆయన పెద్ద స్టార్. అమెరికాలో మీడియాలో ఎవరైనా ఆయన పేరు టీవీ మీద వచ్చేదంటే అందరూ చూసేవారు. ఎందుకంటే ఆయన స్కాండలస్ లైఫ్, పర్సనల్ లైఫ్, స్కాండలస్ లైఫ్, అది అక్కడ చాలా ఆనందపడతారు మనుషులు. ఇక్కడ కూడా ఆనందపడతారు. ఆ యూట్యూబ్లో ఆ ఛానల్ అని చూస్తారు, కానీ బయట చెప్పుకోం కదా, అక్కడ చెప్పుకుంటారు. అక్కడ ఆయన గురించి చేసే ఘోరాలన్నీ ఒక సామాజిక అచీవ్మెంట్స్గా చెప్పుకుంటారు. అచీవ్మెంట్స్, ఇంత గొప్పవాళ్ళు ఇలా చేశారా అని. సో ఆయనకి ఆ రకమైన ఇమేజ్ ఉన్నది. తర్వాత ఆయన నిన్న వచ్చి ఆ స్పీచ్లో అందరు చూస్తున్నారు, సుప్రీంకోర్టుని తిడతాడు. ఆ జడ్జెస్ అందరూ ఎదురుగానే కూర్చున్నారు. అది గురించి మాట్లాడలేదు, వాళ్ళు మొహాలు చూడలేదు, కోపంగా ఉన్నారు, కానీ తిట్టలేదు అంతవరకు. సో చూడాలి, ఇది చాలా ఎర్లీ టైమ్స్. ట్రంప్ ఏదో వలసదారులను ఎలా చేస్తే అక్కడ మెజారిటీ సపోర్ట్ ఉంది. ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుందా లేదా, ఆయన ఏమన్నాడు, 21 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇది పనిచేయదు అన్నారు, కానీ పనిచేస్తుంది కదా అంటున్నాడు. పనిచేస్తుంది కదా, ఇలా డబ్బు తీసుకొస్తున్నాను కదా, ఇలా చేస్తున్నాను కదా అన్నాడు. సో ట్రంప్ వ్యవహారం ఒక అన్యూజువల్ వ్యవహారం. అంత ఫూలిష్ మ్యాన్ కూడా కాదు, కానీ ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. చాలామంది భారతదేశానికి ఇలాగన్నాడు, రెచ్చగొట్టి మన నాయకుల మీద తీరి చెప్పాలి, మళ్ళీ ఇలాగన్నాడు నేను జవాబు చెప్పాలి. ఎందుకు చెప్పాలి జవాబు? ఎవరు వింటాడు, ఎవరు పట్టించుకుంటారు? సైలెంట్గా ఉంటాం బెటర్. దీనికి ఉదాహరణగా నిన్న స్పీచ్లో ఏమన్నాడు, నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేసా, లేకపోతే 4 కోట్ల మంది చచ్చిపోదును అని ఊరుకుంటే బాగుండు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నాకు చెప్పాడు, అతను చచ్చిపోతున్నాను. సో అతను పాకిస్తాన్లో ఒక జోకర్ లాగా వెళ్తున్నాడు, ఎక్కువ మాట్లాడినందుకు ట్రంప్. వాడు చచ్చిపోదును, వాడిని రక్షించాను. సో ట్రంప్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మన ప్రైమ్ మినిస్టర్ మీద అంటే ఎంత అల్లరైపోతుంది దేశం అంతా. అవును, దేశం అంతా అల్లరైపోతుంది. అవమానం చేశాడు ఏంటి, పాకిస్తాన్లో పట్టించుకోరు, తిట్టినా మన మీద చదువు ఉంది తిడుతున్నాడు అన్నాడు ఎవరో షెహబాజ్ షరీఫ్. నాకు చాలా దగ్గర, ఆయనకు హక్కు ఉన్నది, ఇష్టం వచ్చినా తిట్టొచ్చు, రోజు మాట్లాడుకుంటాం, ఏదో చెప్పుకుంటా బయటకు వచ్చాం. సో ఈ కాంగ్రెస్ ఢిల్లీ లా బిల్ని అప్రూవ్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే లా కోసం వెళ్తాడో, ఇందాక చెప్పిన 2 సీట్ల మెజారిటీ ఉంటాయి. సో కాంగ్రెస్లో అక్కడ ఎలా పనిచేస్తారంటే, ఆ బిల్లు పాస్ చేయటానికి కొంతమంది కాంగ్రెస్ ఆయన పార్టీలో కూడా కొన్ని కలుపుతారు. మా నియోజకవర్గానికి డబ్బు ఇవ్వాలి, ఇంకో చట్టం, అది కలపవచ్చు. ఏమి సంబంధం లేని విషయం కూడా కలప, ఏమి సంబంధం లేని విషయం, అది ఎన్ని బేరాలు చేసుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. ఆ 2 సీట్ల మెజారిటీ ఉన్నది, టైట్ మెజారిటీ, ఇదంత ఇంపార్టెంట్ కాదు, పాస్ అవ్వకపోవచ్చు. తర్వాత మీరు అన్నట్టుగా కొంచెం అన్పాపులర్గా ఉన్నాడు, టారిఫ్స్ తగ్గిపోయి ఆ బలం పోయింది, ఇంకా కాంగ్రెస్ కొంచెం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు బయటికి రావచ్చు. సో అంత ఈజీ కాదేమో అని నేను అనుకుంటాను. అయితే కోర్టు తీర్పు ప్రకారం ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించి సౌత్ సూడాన్, కోస్టారికా వంటి అదర్ కంట్రీస్కి వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అడ్వాన్స్ టైం ఇవ్వకుండా, ప్రయర్గా ఇన్ఫర్మేషన్ లేకుండా అన్లాఫుల్ ఇది అని కూడా చెప్పింది. సో ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద వస్తుంది అని అంటున్నారు. దీన్ని ఏమన్నా ఖాతరు చేస్తాడంటారు అసలు ట్రంప్? పట్టించుకోడు. ట్రంప్ ముందర నుంచి అన్నాడు, నువ్వు ఎలా వచ్చావు, నువ్వు బోర్డర్ దూకొచ్చావు, నువ్వు ఎవరవి, దొంగతనం చేసి వచ్చావా, రేపిస్టువా, లేకపోతే కిడ్నాపర్వా, మాకు తెలియదు కదా, నువ్వు బోర్డర్ దూకేసి వచ్చావు, నీ అడ్రస్ ఏంటి, నీ పేరేంటి, నీకేం హక్కులు ఉన్నాయి అంటున్నాడు. అది చాలా వరకు కరెక్టే కదా, కరెక్టే కదా.
ఇప్పుడు మన దేశంలో వచ్చి హైదరాబాద్లో 50,000 మంది ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు ఆరా తీస్తున్నారు? నన్ను ఏం తెలిసింది? బిఎస్ఎఫ్ ఒక కమాండర్ ఇంట్లో ఏదో 50 కోట్లు 30 కోట్లు కేరళలో దొరికింది. మీరు చూస్తారో లేదో నాకు తెలియదు. వాడు దేశం బోర్డర్ రక్షించేది, దేశం బోర్డర్ అమ్ముకుంటున్నాడు. ఎంత వ్యాపారం! అది షాకింగ్ కదా. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? కళ్ళు మూసుకుని మనిషికి 25,000 30,000 ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. రోజుకి 20 మందిని 50 మందిని అడ్మిట్ చేస్తున్నారు. పెద్ద ర్యాకెట్ ఒక వయసులో ఒక పాయింట్లో. సో ఎవరు వాళ్ళు? ఏం చేస్తున్నారు? వాళ్ళ అడ్రస్ ఏంటి? ఎలా తెలుస్తుంది మన దేశంలో? ఇక్కడికి వచ్చి కలిసిపోతున్నారు, మళ్ళాగా ఉంటారు. ఇక్కడ తింటారు, స్వీకరించే వాళ్ళు ఉన్నారు, గుడ్ బై. అక్కడ కూడా అలా చాలా వరకు చేశారు. అక్కడ చేసింది ఏంటి? డెమోక్రాట్స్ ఎవరైనా బోర్డర్కి వచ్చి నేను ఉండే దేశంలో నన్ను పీడిస్తున్నారు, నా మతం గురించి లేకపోతే నా రంగు గురించి నా ట్రైబ్ గురించి అని చెప్తే అక్కడ బోర్డర్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎస్ అని ఒక రిమార్క్ ఇచ్చాడు అనుకోండి, వాడికి రెఫ్యూజీ ఇస్తారు. రెఫ్యూజీ అంటే అక్కడ వచ్చేయటానికి కాకుండా. ఎప్పుడైతే రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారో ఇంకా అమెరికన్ ప్రభుత్వం మీద వాడికి తిండి పెట్టాలి, బట్ట ఇవ్వాలి, పిల్లలు ఉంటే చదివించాలి, ఇల్లు ఇవ్వాలి, నెలకి డబ్బు ఎంత ఇవ్వాలి. లక్షల మంది వచ్చేసారు ఈ గత 10 సంవత్సరాలు. లక్షల మంది చాలా తక్కువ సార్. వాళ్ళని అప్పుడు బస్సు ఎక్కించి విశాఖపట్నానికి వాళ్ళు బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ అది పాత చట్టం, ఎప్పుడో ఉన్న చట్టాన్ని మిస్యూజ్ చేస్తుంది. సో ఇలాగే మనం కూడా ఏమంటున్నాం, మన రేషన్స్ తినేస్తున్నారు. ఎంతమంది తింటున్నారు? 80 కోట్ల మందిలో ఇతర దేశాల నుంచి. ఎస్, నేపాల్తో మనకి మంచి సంబంధం ఉండాలి. నేపాల్ జనాభా 4 కోట్లు. 1 కోటి మంది ఇక్కడ ఉన్నారు భారతదేశంలో. వాళ్ళకి వీసాలు లేవు, ఏం లేవు, ఓటు కూడా చేయొచ్చు, చావచ్చు, ఇక్కడ ఏదైనా చేసుకో. అంటే వాళ్ళకి మనకి సంబంధాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, మత గొడవలు లేవు అంటాం. కానీ వాళ్ళు ఫారినర్స్. సో అది విషయంలో ట్రంప్ చేసేది ఆయన పాలసీ మీద చేస్తున్నాడు. ఘోరంగా ఉంది. అది ఏమంటున్నాడు, నేను తీసుకొచ్చి ఇదిగో నీ హక్కులు ఈ నాయన అంటే వాడు పారిపోయి దాక్కుంటున్నాడు. మళ్ళీ దొరకట్లేదు కదా, అవును, వాళ్ళు మళ్ళీ పట్టాలి కదా. ఒక్కసారి మా చేతికి నువ్వు వచ్చేవా, నీ దగ్గర కాగితాలు లేవా, మేము బయటికి పంపించేస్తాం. నువ్వు వాలంటరీగా వెళ్ళిపోతావా, $7,000 $10,000 ఇస్తున్నా వాలంటరీగా. సెల్ఫ్ డిపోర్టేషన్ అంటే నువ్వే చక్కగా వచ్చి ప్లేన్ ఎక్కి వెళ్ళిపోయామని చెప్పాను. చాలామంది చేస్తున్నారు అది కూడా, చాలామంది. సో ట్రంప్ చేసేది 2 విధానాలుగా చూడాలి. భారతీయులు కూడా 1,00,000 మంది ఆ గోడ దూకేసి బోర్డర్ దూకేసి 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు ప్లేన్లో తీసుకొచ్చారు, మీకు మర్చిపోయి ఉంటారు, కట్టేసి తీసుకొచ్చారు. 100 మందిని డంప్ చేస్తే అయ్యో ఇలా చేస్తారంటే వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు 150 మంది దొరికారు. వీళ్ళు ముసలోళ్ళు కాదు, యాక్టివ్ మేల్స్, సైన్యంలో పనిచేయగలిగిన మేల్, అంటే మంచి ఫిట్గా ఉన్నారు, 30 సంవత్సరాల లోపు. వాళ్ళని ప్లేన్లో వదిలేస్తే హైజాక్ చేస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. సో కట్టేసావు. అది మన గవర్నమెంట్ అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన మీద కూడా పడతారు కదా, నువ్వు ఎలా దింపేస్తున్నావు. కొంతమందిని తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం బోర్డర్ దగ్గర ఈ భారతదేశంలో. సో అది చాలా అన్యాయం అనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు చేసేది అన్యాయం అంటే ఎలాగా? మా దేశంలోకి ఎవరు వచ్చారు? సెక్యూరిటీ థ్రెట్ ఎవరు వచ్చారు? ఎవరు చెప్తారు? అందువల్ల భారతీయులు ఏంటంటే ఒక వీసా ఇవ్వాలి, అలా వెళ్ళి పని చేసుకోవాలి. అవన్నీ మారిపోయినాయి, మొత్తం మార్పు వచ్చేసింది. ఇంకా నిద్ర లేవాలి భారతీయులు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు కూడా లేవు. ఆ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలన్నీ మాయమైపోతున్నాయి సాఫ్ట్వేర్లో, ఐటీలో. ఆ పూర్వం ఉండేటట్టుగా లేవు. మార్పు అనేది ఛాలెంజింగ్గా వచ్చింది. అది ఛాలెంజింగ్గా తీసుకోవాలి భారతీయులు. ఏదో ఇలా ఉంటాయి, మా ఊళ్ళు వెళ్ళాడు, ఖర్చు పెట్టాం, కూర్చున్నాడు అంటే బాగుండేది. అది కొంతమంది ఆ ఛాన్స్ కొట్టారు, అసిమిలేట్ అయిపోయారు. ఇప్పుడు మార్పు వస్తాను. ఇంకా ఇతర దేశాలు రమ్మంటున్నారు కదా, ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్ అందరు రమ్మంటున్నారు కదా. మార్కెట్ ఉన్నది. కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్త వాళ్ళ దేశానికి. మనం అడగాల్సిన ప్రశ్న, మన దేశానికి ఎందుకు తీసుకోవట్లేదో అది ప్రశ్న.
సార్ ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరున్నారు దాదాపుగా 1,50,000 మంది అని ఎస్టిమేషన్ ఉంది. సో ఈ 1,50,000 మంది ఎక్కువగా పంజాబ్, హర్యానా ఈ సిక్ కమ్యూనిటీ నుంచి ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఈ న్యూ లా ఏదైతే ఉందో ఇది వాళ్ళకి చాలా అంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటేనేమో అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే బ్యాక్ టు ఇండియా, ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కదా సార్ వాళ్ళకి. కరెక్ట్. వాళ్ళు ఎన్ని రోజులు కేకలు పెట్టేవారు కదా అక్కడ. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక నోరు మూసుకుని ఉన్నారు కదా ఖాళిస్తాన్ నాయకులు. అది అందరూ మర్చిపోతున్నారే. ట్రంప్ ఎలక్ట్ అయ్యాక ఆ అధికారంలోకి వచ్చాక ఎవరు మాట్లాడట్లేదు. ఆయన చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, భారతదేశం ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్లేన్ ఎక్కి పంపించేస్తానేమో. ఈ ప్లేన్ ఎక్కి పంపించేస్తే ఇక్కడ వచ్చి పంజాబ్లో దిగాలి. సరిగ్గా పోలీస్ పట్టుకుని అది తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎంత పెద్ద నాయకుడైనా అక్కడ, ఎంత పెద్ద గెలవైనా తీసుకుని పడేస్తారు. సో మాట్లాడకుండా కూర్చున్నారు. నేను కూడా ఒక చెప్తున్నా, వీళ్ళు వెళ్ళిపోయిన రూట్ ఎలా వెళ్ళారు? డబ్బులు ఇచ్చి మ్యూల్స్ అంటారు. మ్యూల్స్ అంటే గాడిదలు. ఏం తెలియకుండా అలా తీసుకెళ్ళారు. పానమా కెనాల్లో దింపి అక్కడి నుంచి నడుచుకుంటా ఆ 1000 మైళ్ళు బస్సుల మీద అట్ల మీద తీసుకొచ్చి ఎలాగైతే భారతదేశంలోకి వస్తున్నారో బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి అలా తీసుకొచ్చారు. ఆధార్ కార్డు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. లాయర్ ఉంటాడు రెడీగా బోర్డర్లో వచ్చేవాళ్ళు. ఆ లాయర్ ఆఫీసర్ని, అమెరికన్ ఆఫీసర్ని కూడా మేనేజ్ చేస్తారు ఇమిగ్రేషన్. అదేం దేవుళ్ళు దేవతలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళే. మనిషికి ఆ స్టాంప్ కొట్టేస్తే రిఫ్యూజ్ అంటే రిఫ్యూజీ ఫినిష్. ఇప్పుడు అది మానేశారు ట్రంప్ వచ్చాక. లేకపోతే బైడెన్ టైంలో అంతే. అందువల్ల వాళ్ళని పంపించేస్తారు. అయ్యో పాపం అంటాం కరెక్ట్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇల్లీగల్గా వచ్చి క్వాలిఫికేషన్ లేకపోతే ఇంకా ట్రక్ డ్రైవర్లు చేసి ఎంతమందిని చంపుతాడు వీడు, ఆ ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకి జవాబు ఎవరికి లేదు. వాడు ఏదో పక్కన హైవే పక్కన టీ కొట్టి పెట్టి లేకపోతే పరాటాలు చేసి అమ్మట్లేదు. వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. 40 టన్నుల ట్రక్ని డ్రైవ్ చేస్తున్నాడు. పెద్ద ట్రక్ గుద్దీసిందా జనం చచ్చిపోతున్నారు. సో వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బట్టలు ఎస్టిములేట్ అవ్వాలి కదా. చాలాసార్లు చూస్తున్నాం. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఊరేగింపులు, రథాల మీద పొలిటికల్ పార్టీస్ జెండాలు తీసుకొచ్చి అంతా అటెన్షన్స్ తెచ్చుకున్నారు. వీళ్ళ వ్యవహారం ఏంటి? ఎక్కువగా తెలుగు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఆయన వెళ్ళిపోవటం, కార్ల మీద జెండాలు పెట్టి తిరగటం, పబ్లిక్గా పూజించడం. ఎలా సహిస్తారు? మన దేశంలో మీరు సహిస్తారా? అవును, వచ్చి వాళ్ళని ప్రవోక్ చేసినట్టే అవుతుంది. ఇంకా ప్రవోక్ చేసినట్టుగా ఉన్నది. నువ్వు వెళ్ళావు, సైలెంట్గా సంపాదించుకో, సైలెంట్గా ఎస్టిములేట్ అవ్వు, సైలెంట్గా పెరుగు. అంతేగాని ఇక్కడి నుంచి ఎవడనో ఎమ్మెల్యే తీసుకెళ్ళి నీ కారు మీద కూర్చోబెట్టి నువ్వు తిప్పుతావా ఊళ్ళో? లేకపోతే పెద్ద పండగలు చేస్తావా? మళ్ళీ వీళ్ళకి సంఘాలు, అసోసియేషన్లు, ఫెస్టివల్స్, సంఘాలు, అసోసియేషన్లు, కుల అసోసియేషన్లు. ఇక్కడి నుంచి ఎవడో మంత్రి వెళ్తాడు, ముఖ్యమంత్రి వెళ్తాడు. మన ప్రధానమంత్రి గారు కూడా చేశారు. అది ఆగిపోయింది, మానేశారు. ఇంకా అర్థం చేసుకున్నాడు అది అంత మంచి పని కాదని అర్థం చేసుకున్నారు. టెన్షన్ వస్తుంది కదా, మిగతా వాళ్ళు హేట్రెడ్ వస్తుంది కదా. హేట్రెడ్ వచ్చినప్పుడు భారతీయుల మీద. అదే నైజీరియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫ్రికాలో చాలా ఇంటెలిజెంట్ కమ్యూనిటీ నైజీరియా. ఈవేళ మీరు ఒకటి రూల్ ఉన్నాయి, ఏ కమ్యూనిటీ నార్త్ ఈక్వేటర్కి ఉత్తరానికి ఉన్న వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఉండేది, రాతపూర్వకం. చైనీస్, జపనీస్, భారతీయులు, అరబ్స్. దక్షిణాదికి స్క్రిప్ట్ ఉండేది కాదు. కానీ కొన్ని పాత సామ్రాజ్యాలు, నైజీరియా ఒకటి, గానా ఒకటి ఉండేవి. వాళ్ళు కూడా 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల హిస్టరీ ఉంది. వాళ్ళు అమెరికాకి వెళ్ళి సక్సెస్ఫుల్ అయిపోయారు. కానీ కనపడరే, వాళ్ళు కనపడరు. ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు నైజీరియన్స్. అక్కడ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఆఫ్రికా నుంచి వెళ్ళిపోయారు. అది వల్ల భారతీయులు చేసే పనులు హేట్రెడ్ మాత్రం సంపాదించారు. ఎలా కరెక్ట్ చేయాలి, ఎలాగా చేయాలి, అది వచ్చిన ప్రాబ్లం ఇక. సో ట్రంప్ చేసే పని కొంచెం ఎక్స్ట్రా, చాలా బాధ, చాలా అవమానం, చాలా కష్టం పెడుతున్నాడు అందరికీ. కానీ వాళ్ళ దేశంలో వాడు చేస్తున్నాడు. మనం ఇప్పటి నుంచి మన గవర్నమెంట్ కొద్దిగా అతనితో డీల్ చేసే అవకాశం ఉంది. ఈ గత సంవత్సరంలో డీల్ చేయలేకపోయాం అతనితో. ఎందుకంటే అతనికి తెలుసు భారతదేశం వీక్నెస్ వీజాలు. వాళ్ళు నేర్పిస్తే మన దగ్గరికి వస్తారు కాళ్ళబేరానికి. కాళ్ళబేరానికి వస్తే మిగతా నొక్కేస్తుంది. అందువల్ల మన గవర్నమెంట్
కాలబేరానికి వెళ్లకుండా ఆ విషయంలో అస్సలు మాట్లాడకుండా కూర్చున్నారు. ట్రేడ్ డీల్ అయిపోయింది. ట్రంప్ వీక్ అవ్వాడు. ఇప్పుడు మాట్లాడతారు, కొన్ని కన్సెషన్స్ తీసుకొస్తారు. కానీ ఐటీ లాంటి ఉద్యోగాలు లేవు. ఇంకా ట్రక్ డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉంటాయా? అంతా ఆర్టిఫిషియల్ డ్రైవర్లెస్ వెహికల్స్ అయిపోతున్నాయి. ఎంత తొందరగా అయిపోతాయి. కొత్త ప్రొఫెషన్స్ ఏం వస్తాయి? మీరు మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ కొంతమంది మాట్లాడేది, పెద్ద నిపుణులు ప్రపంచంలో. ఫ్యూచర్లో పని అనేది ఉండదు. ఫ్యూచర్లో పని కూడా చేయక్కర్లేదు. గవర్నమెంట్స్ నువ్వు కూర్చోబెట్టి నీకు తిండి వైద్యం అంతా ఫ్రీగా చేయించుకోవాలి. ఆ స్టేజ్ వస్తుందా ఎర్లీగా? అలాంటి స్టేజ్లో మనం ట్రక్ డ్రైవర్ల గురించి ఆలోచించడం కరెక్టా? ఫ్యూచర్ ఆలోచించాలి, పాస్ట్ ఆలోచించాలి. ఎస్, లుక్ టు ద ఫ్యూచర్, నాట్ బిహైండ్. యా, వెరీ ఇన్సైట్ఫుల్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.